బీఆర్ఎస్తో సత్సంబంధాల కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం జూపల్లి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్. అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా? రాజకీయంగా ప్రత్యర్థులమైన భావన ఉండాల్సిందే. సభ జరిగినన్ని రోజులు సభ్యులు హాజరు కావాల్సిందే. ప్రతిపక్షాన్ని తిట్లతో కాదు సబ్జెక్టుతో తిప్పికొట్టాలి. విపక్ష సభ్యుల గందరగోళంపై విప్లు ఎందుకు స్పందిస్తలేరు? ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. ఇకపైన అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎమ్మెల్యే జయవీర్ మధ్యలో వెళ్లడం పైన సీఎం అసహనమట. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండాలి అనుకుంటున్నట్లు నాకు సమాచారం వస్తున్నది. కొంతమంది ఎమ్మెల్యేలట బీఆర్ఎస్తో కలిసి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారట. ఎందుకంటే వాళ్ళు బాగా సంపాదించున్నారు కదా. అండ్ అంతకుముందు వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళతో లాలూచిబడ్డ కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఆ వాసన అది ఇంకా పోతలేదన్నమాట. అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీ పైన ఆ పార్టీ పోటీ పెట్టదని అనుకుంటున్నారా? అలా ఉండడం వల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉండకపోవచ్చేమో కానీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీ గెలుపోటములపైన ప్రభావం చూపుతుంది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీతో రాజకీయంగా ప్రత్యర్థులమనే భావనతోనే ఉండాలి అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ వ్యవహార శైలి మార్చుకోవాలంటూ మరి ఎవరా ఎమ్మెల్యేలు, ఏందా కథ? అసలు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు బీఆర్ఎస్తో ఉండాలి, సంబంధాలు కొనసాగించాలి అని అనుకుంటున్నారు? అది మీ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్తున్నట్టే కదా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, వ్యవహరించాల్సిన తీరుపైన చర్చించేందుకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సభ్యుల అంశాల వారీగా, విభాగాల వారీగా సబ్జెక్టు పైన పట్టు సాధించాలి, లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు ధీటుగా సమాధానాలు చెప్పాలంటే ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులపై పట్టుండాలి. ఇప్పుడు మేము మాట్లాడినట్టు మాట్లాడమనండి. అట్లీస్ట్ నేను కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటా. పవర్ ప్రాజెక్ట్స్ మీద మాట్లాడండి, ఒక ఎమ్మెల్యేని మాట్లాడమనండి. అసలు మనం ఫోన్ చేసి ఈ అంశం మీద మీరు ఈ అంశాన్ని లేవనెత్తితే బాగుంటుందని ఎలక్షన్స్కి ముందు చెప్తున్నా అని చెప్పినా కూడా అడిగేటోళ్ళు లేడు. ఓ కాళేశ్వరం గురించి మాట్లాడమనండి. అసలు ఏ సబ్జెక్టు తెలియదు వాళ్ళకి. కనీసం నేర్చుకోవాలన్న ఆలోచన లేదు. ఆ పార్టీ నేర్పించే ప్రయత్నం కూడా చేయదు. అండ్ ఇంకోటి, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలని చెప్తున్నాడు రేవంత్. అసలు మీ పార్టీ ఉందా యాక్టివ్గా సోషల్ మీడియాలో? అది మీ పార్టీ ఏమైనా సోయి ఉన్నదా? మీ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఒక ఆంధ్ర వ్యక్తి చేతిలో పెట్టారు. మీ పార్టీ సోషల్ మీడియా మొత్తాన్ని ఒక ఆంధ్ర వ్యక్తి చేతిలో పెట్టారు గాంధీ భవన్లో. ఫస్ట్ మీ పార్టీ సోషల్ మీడియానే చక్కగా లేదు కదా ఎమ్మెల్యేలను అనే ముందు. సభ్యులు 100% హాజరు కావాల్సిందే. 15 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపైన పూర్తిగా చర్చించేందుకు ఈ సమావేశాల్లో అవకాశం దక్కింది. సభ్యులంతా సభ జరిగినన్ని రోజులు 100% హాజరు కావాల్సిందే. సభ జరిగేదే ఏడాదిలో 20 నుంచి 25 రోజులు. అందులోనూ 3 నుంచి 4 గంటల పాటే సభ ఉంటుంది. ఆ సమయం కూడా కేటాయించలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంపీల హాజరుపైన సోనియా గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారనే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు విప్లు, సభ్యుల హాజరును పరిశీలించాలి. సభలో సభ్యులంతా సమన్వయంతో వ్యవహరించాలి. ప్రతిపక్షాల విమర్శలు ధీటుగా ఎదుర్కోవాలి. ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తాయి. అధికార పార్టీ సభ్యులుగా సంయమనం పాటించాలి. అయితే అవసరమైనప్పుడు మాత్రం బలమైన కౌంటర్లు ఇవ్వాలి. సభలో బడ్జెట్తో పాటుగా అప్పులపైన శ్వేతపత్రం పెట్టే అంశంపై ఆలోచిస్తున్నాం. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళం చేస్తున్న సమయంలో విప్లు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల్లో చాలామంది కొత్తగా ఎన్నికైన వారు ఉన్నందున శాసనసభలో వ్యవహరించాల్సిన తీరుపైన వారు సీనియర్లతో చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు. 6 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బృందంగా ఏర్పాటు కావాలి. వారికి ఆసక్తి ఉన్న అంశాలపై బృందంలో చర్చించాలి. అవసరమైతే సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో చర్చించి సమాచారం పొందాలి. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు తిట్లతో కాకుండా సబ్జెక్టుతో సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించాలి. ఇట్లా వాళ్ళ క్లాస్ తీసుకున్నాడు ముఖ్యమంత్రి. ఈ సాగర్ ఎమ్మెల్యే మీద సీరియస్ అయినట్టు. ఎవరైనా జానారెడ్డి కొడుకు, చిన్న కొడుకు ఉన్నాడు కదా, ఆయన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, పెద్ద ఆయనేమో నల్గొండ ఎంపీ. ఆ చిన్న ఆయన మీద సీరియస్ అయినట. ఎందుకో సిఎల్పి సమావేశంలో సీఎం మాట్లాడుతున్న సమయంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ ఫోన్ చూస్తూ కూర్చోవడం,
కొద్దిసేపటికి ఫోన్ పట్టుకొని బయటకు వెళ్లడంతో రేవంత్ రెడ్డి ఆయనపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సభ్యుల హాజరు గురించి నేను మాట్లాడుతుండగానే అలా బయటకు వెళ్తే అర్థమేంటి? సిఎల్పి సమావేశంలోనే కూర్చునే ఓపిక లేకపోతే ఎలా? మా నాయన కంటే నువ్వెంత అని అనుకున్నానేమో. మా నాయన పెద్ద మనిషి, ఇక ఆయన కాంగ్రెస్లో ఆయన చెప్పిందే వేదము, మీరంతా తర్వాత మా నాయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మా అన్నకు నాకు ఇద్దరికి పదవులు వచ్చినాయి, మా నాయనకు కూడా రేపు మీరు సచ్చినట్టు ఏదో ముఖ్య సలహాదారుడు పదవి ఇంకేదో ఇవ్వాల్సిందే, మొన్న కూడా ఎమ్మెల్సీ ఎంపికలో మా నాయన చెప్పింది సాధించుకున్నాడు ఒక సీటు విషయంలో, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కూడా మా నాయన దగ్గరికి రాక తప్పని పరిస్థితి ఏర్పడ్డది, ఇక మీరెంతనా మీ మీటింగ్లు ఎంత అని అనుకున్నాడేమో ఆయన. ఎవరైనా కొడుకు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడం కంటే రెండోసారి గెలవడమే నాయకుడి పనితీరుకు నిదర్శనం. అందుకే ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా నడుచుకోవాలి. సో ఇట్లా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు క్లాస్ బీకిండట. అసలు ఫస్ట్ మీరు వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పియాలి, ఏ అంశం మీద మాట్లాడాలో చెప్పాలి. మీ సోషల్ మీడియా అసలు ఏ పార్టీ సోషల్ మీడియా అత్యంత చెత్తగా ఉంది అంటే అది కాంగ్రెస్ సోషల్ మీడియా. అది మీ ఇష్టం, అది మనకేం సంబంధం లేదు. కానీ సో ఇట్లా మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్తో సత్సంబంధాలు కొనసాగించాలి అనుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరు? మరి ఎమ్మెల్యేలు ఎవరు? ఎంతమంది? నేను చెప్పలే ముందు నుంచి. గ్రౌండ్ లెవెల్లో మొత్తం కబ్జా చేసిన భూములు వ్యవహారం అంతా అందరూ కలిసి చేసిన దందాలే ఇవన్నీ. ఇప్పుడు చేస్తున్న ఎమ్మెల్యేలు చేస్తున్న దందాలు కూడా మళ్ళీ అదే బీఆర్ఎస్తో కలిసి చేస్తున్న దందాలే. ఏం లేదు, నీకు సగం నాకు సగం బస్. అందుకే అది ఇప్పుడు రాజలింగమూర్తి హత్య ఎట్లా జరిగింది? భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య మళ్ళీ ప్రతిపక్షాలు ఎందుకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గారి నాయకులు కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? బీఆర్ఎస్ వాళ్ళు అంటే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళ సంపిన దాంట్లో కాబట్టి ఓకే, మరి మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు? గ్రౌండ్లో అందరూ ఒకటే.